ఇది మీ మెయిన్ లైన్ అండ్ ఇది మీ డైవర్షన్ లైన్. సో ఈ మెయిన్ లైన్ నుంచి డైవర్షన్ లైన్కి కనెక్ట్ చేయడానికి మనకి ఇలా జాయింట్స్ అనేవి ప్లేస్ చేస్తారు. డైరెక్ట్గా ఇక్కడికి ఒక చిన్న హుక్ లాగా బోల్ట్ వేసి పెట్టడం బెటర్. అది ఇక్కడ ఇది ఇంకొక రైల్ అనేది కొంచెం ఇలా ముందుకి పెట్టి అక్కడ మనకి బోల్ట్స్ అనేవి ఫిక్స్ చేస్తారు. అలా మనకి జాయింట్స్ అనేవి జరుగుతాయి. సో అలానే ఈ అవుటర్ రైల్ కూడా వచ్చి ఇటువైపుకి అలా జాయింట్స్ అనేవి వేస్తారు. ఇటు సైడ్ కూడా మనకి ఇటు సైడ్ అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ లేదు, కానీ వేస్తాం ఎందుకంటే ఇటువైపు ఉంది కాబట్టి మనకి ఇక్కడ డిస్టర్బెన్స్ అనేది జరగకుండా ఉండడానికి మనకి అది యూజ్ అవుతుంది. సో ఫస్ట్ పాయింట్ ఏంటి వీటిలో, ఏ పెయిర్ ఆఫ్ పాయింట్స్ ఆర్ స్విచెస్ ఏబిసిడి అండ్ ఈఎఫ్పిక్యూ ఎందుకు యూజ్ అవుతున్నాయి? షిఫ్ట్ టైప్లెట్స్ ఆర్ గేజ్ చైర్స్ క్రాస్ టైప్లెట్. సో ఏబిసిడి ఇవన్నీ ఏంటి మనకి జాయింట్స్కి చైర్ బోల్స్ కానీ గేజ్ బోల్స్ యూజ్ చేసి కానీ జాయింట్స్ అనేవి ఇక్కడ మనం చేస్తాం. అలాగే ఈఎఫ్పిక్యూ ఇక్కడ కూడా సేమ్ అలానే జాయింట్స్ యూజ్ చేసుకొని మనం దాన్ని కనెక్ట్ చేస్తాం. మీకు మొన్న చెప్పాను, అవుటర్ రైల్ అనేది డైవర్షన్ చేసినప్పుడు ఇన్నర్ రైల్గా అయిపోతుంది, ఇక్కడ ఇన్నర్ రైల్ అనేది ఇది అవుటర్ రైల్ అవుతుంది, అలా చేంజెస్ అనేవి జరుగుతాయి దీనికి అని చెప్పాను. సో అదే ఇక్కడ ఈ అవుటర్ రైల్ ఏమైంది, దీని సైడ్కి వచ్చేప్పటికి అవుటర్ రైల్గా వస్తుంది, అంటే ఇన్నర్ రైల్గా వస్తుంది. సో ఇది అవుటర్ రైల్గా వస్తుంది. అలా మనకి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ టూ టైప్స్ ఉంటాయి. వీటిని యూస్ చేసుకొని మనం దాన్ని డైవర్షన్స్ అనేవి చేస్తాం. సో వింగ్ రైల్ అంటే ఏంటి, ఎక్సెస్ పార్ట్ ఉంది కదా, ఈ రైల్ ఇచ్చే డైవర్ట్ అయింది, దాన్ని మనం వింగ్ రైల్ అని పిలుస్తాం. ఇక్కడ చెక్ రైల్, ఇది ఎందుకు మనం ఎక్సెస్గా పెట్టాం దీన్ని, అంటే అసలు సంబంధం లేదు, ఇది అవసరం లేదు మనకి, కానీ మనకి ఒకవేళ డిస్టర్బెన్సెస్ ఏమైనా జరిగినా లేదా ఇటు నుంచి వచ్చినప్పుడు ఎగ్జాక్ట్గా ఈ రెండింటి మీదే ఉంటుందని చెప్పలేం కదా. సో ఈ డైవర్షన్స్ ఏమన్నా జరిగినా మనకి ఈ చెక్ రైల్ అనేది సపోర్టింగ్గా ఉంటుంది. సింప్లీ చెప్పాలంటే అది సపోర్టింగ్ రైల్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో టంగ్ రైల్ అంటే ఏంటంటే ఈ పార్ట్స్ని ఇక్కడ ఉంది కదా, ఇటు సైడ్ ఎండ్ పోర్షన్స్ ఉన్నాయి కదా, వీటిని మనం టంగ్ రైల్స్ అంటారు. ఇవి కొంచెం డైవర్టింగ్గా ఉంటాయి, ఎందుకంటే ఈ పార్ట్ని కూడా దీంట్లో మధ్య అవ్వాలి కాబట్టి కొంచెం డైవర్టింగ్గా ఉంటాయి. సో ఫేసింగ్ డైరెక్షన్ ఏంటి, ట్రైన్ అనేది ఇలా మూవ్ అవుతుంది, ఈ వేలో కనపడుతుందా, యారో మాకు కనపడుతుందా, ఈ వేలో ట్రైన్ అనేది ఇలా మూవ్ అవుతుంది. సో దాన్ని కాబట్టి మనం ఫేసింగ్ డైరెక్షన్ అంటారు దీన్ని. దీంట్లో ఫ్లేర్ అంటారు దీన్ని. ఫ్లేర్ ఏంటంటే ఇక్కడ ఈ వి షేప్లో మనకి యాంగిల్ లాగా ప్రొవైడ్ అయింది. సో ఈ రైల్ కూడా ఇక్కడికి ఎండ్ అవ్వకూడదు కదా, దానికి కొంచెం బెండింగ్ అనేది జరగాలి. సో ఈ రైల్ అనేది ఇక్కడికి వచ్చి జాయిన్ అవుతుంది కాబట్టి మనం దీన్ని ఫెయిర్ అని పిలుస్తాం. ఈ యాంగిల్ వచ్చిన దగ్గర డైవర్సింగ్ సైడ్ ఉన్నదాన్ని మనం ఫెయిర్ అని పిలుస్తాం. సో ఫేసింగ్ డైరెక్షన్, one standing at the toe of switch and looks towards the crossing. సో ఏంటి, మనం ఒక సైడ్ ఎటు సైడ్ అయితే మనకి క్రాసింగ్ అనేది ఫేస్ అయి ఉంటుందో దాన్ని మనం ఫేసింగ్ డైరెక్షన్ పిలుస్తాం. ట్రైలింగ్ డైరెక్షన్, వన్ స్టాండింగ్ ఎట్ క్రాసింగ్ అండ్ లుకింగ్ టువర్డ్స్ ద స్విచెస్. అంటే ఏంటి, ఇక్కడ నుంచొని ఇటు చూసే దాన్ని మనం ఏమని పిలుస్తున్నాం, దాన్ని ట్రైలింగ్ డైరెక్షన్ అంటాం. అలానే ఫేసింగ్ పాయింట్స్ ఆఫ్ టర్న్అవుట్ అంటే ఈ జాయినింగ్ పాయింట్స్ ఉన్నాయి కదా, వీటిని మనం ఫేసింగ్ పాయింట్స్ ఆఫ్ టర్న్అవుట్ అని పిలుస్తాం. ఇక్కడ మీకు త్రో ఆఫ్ స్విచ్ అని కొంచెం ఒక పాయింట్ ఇచ్చారు. ఈ త్రో ఆఫ్ స్విచ్ ఏంటంటే ఎక్సెస్ లైన్ అనేది మనకి దీన్ని, సో దీన్ని మనం త్రో ఆఫ్ స్విచ్ అని పిలుస్తాం, ఎందుకంటే ఇది కంటిన్యూ అవుతుంది కదా, ఈ జాయింట్స్ అన్నీ దాటేసి ఇంకా ఇది నార్మల్ రైల్ లాగా ఇది కన్వర్ట్ అయిపోయింది. అంటే ఇక్కడ మనకి డైవర్షన్స్ వచ్చాయి, కానీ ఇదంతా మనకి సంబంధం కదా, అంటే ఈ పోర్షన్ ఇక్కడ మీకు లైన్ ఇచ్చారు, మీకు మార్జిన్స్ లైన్ లాగా, ఈ పోర్షన్ మాత్రమే మనం తీసుకున్న టర్న్అవుట్కి సింబాలిక్. టర్న్అవుట్ అంటే ఓన్లీ ఈ పార్ట్ మాత్రమే, ఇది దీనితో ఇంకా సంబంధం లేదు, ఇది నార్మల్ కంటిన్యూషన్ లైన్, నార్మల్ స్ట్రైట్ మెయిన్ లైన్. సో కాబట్టి దీన్ని మనం త్రో ఆఫ్ స్విచ్ అని పిలుస్తాం.
సో ట్రైలింగ్ పాయింట్స్ ఆఫ్ టర్న్అవుట్స్. ట్రైలింగ్ పాయింట్స్ ఆఫ్ టర్న్అవుట్స్ అంటే ఇక్కడ వచ్చే మేడం వాటిని గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. టర్న్అవుట్స్ అని పిలుస్తాం. మేడం ఆ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. ఓకే, మ్యూట్ లో పెట్టు. రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ స్విచ్ అంటే మనకి ఈ టర్న్అవుట్స్ లో 2 టైప్స్ ఆఫ్ టర్న్అవుట్స్ ఉంటాయి. రైట్ హ్యాండ్ టర్న్అవుట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ టర్న్అవుట్ అని 2 టైప్స్ ఆఫ్ స్విచెస్ ఉంటాయి. సో డిపెండింగ్ ఆన్ ది లెఫ్ట్ ఆర్ రైట్ when seen from facing direction, switches are termed as left or right hand turnouts. అంటే మనం either లెఫ్ట్ ఆర్ రైట్ డైరెక్షన్ లో ఎటు ఉన్నా సరే మనం మనకి ఫేసింగ్ డైరెక్షన్ లో ఉంటే మనం దాన్ని లెఫ్ట్ హ్యాండ్ అంటాం. అదే స్విచ్చెస్ మనం చూసేది అంటే ఇప్పుడు మనకి నించొని ఉన్నాం, మన ఎదురుగా కనపడినప్పుడు మనకి ఫేస్ అంటే స్విచ్చెస్ ఉంటే మనం దాన్ని లెఫ్ట్ హ్యాండ్ పిలుస్తాం. అలా ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఇది ఫేసింగ్ డైరెక్షన్. ఎలా చెప్పాం, మనకి ఇక్కడ ఇవి ఉన్నాయి, త్రో స్విచ్ ఉంది, ఇలా స్విచ్చెస్ ఉంటే మనకు అది ఫేసింగ్ డైరెక్షన్. అలా కాకుండా మనకి ఇక్కడ త్రోట్ మనం ఇటు సైడ్ నుంచి చూసినప్పుడు అంటే ఈ డైరెక్షన్ లోంచి చూసినా లేకపోతే ఈ డైరెక్షన్స్ లోంచి చూసినా మనకి ఈ స్విచ్చెస్ ఇటువైపుకు ఉన్నాయి అనుకోండి, దాన్ని రైట్ హ్యాండ్ టర్న్అవుట్ అని పిలుస్తాం. సో ఇది రైట్ హ్యాండ్ టర్న్అవుట్. రైట్ హ్యాండ్ టర్న్అవుట్ అంటే ట్రైన్ ఫ్రమ్ ఏ ట్రాక్ మెయిన్ ట్రాక్ ఈజ్ డైవర్ట్ టు ద రైట్ ఆఫ్ ది మెయిన్ రూట్ ఇన్ ద ఫేసింగ్ డైరెక్షన్. అంటే మనం మేడం అటెండెన్స్ తీసుకున్నారా మేడం? లేదు, క్లాస్ అయిపోయాకే తీసుకుంటా. సో మనం ఫేసింగ్ డైరెక్షన్ చూసినప్పుడు ఆ టర్న్అవుట్ అనేది మనకి రైట్ హ్యాండ్ సైడ్ ఉంటే అది రైట్ హ్యాండ్ టర్న్అవుట్ అవుతుంది. అలా కాకుండా మనం ఫేసింగ్ డైరెక్షన్ చూసినప్పుడు టర్నింగ్ అనేది లెఫ్ట్ సైడ్కి ఉంటే అది లెఫ్ట్ హ్యాండ్ టర్న్ అవుతుంది. సింప్లీ మీకు ఇక్కడ ఏమి పెద్ద ఇది లేదు. రైట్ హ్యాండ్ నుంచి చూసామంటే అది రైట్ హ్యాండ్ టర్న్ అవుట్. లెఫ్ట్ హ్యాండ్ వైపుకి మనకు డైరెక్షన్ కనిపిస్తుంది అంటే మనం ఒక దగ్గర నించుందాం, నించోగానే అది రైట్ ఆర్ లెఫ్ట్ మనకు అర్థమైపోతుంది. సో ఆ టర్నింగ్ ఎటు తీసుకుంటే అది అట్ సైడ్ టర్న్ అవుట్ అనిపిస్తాం, రైట్ హ్యాండ్ టర్న్ అవుట్ ఆర్ లెఫ్ట్ హ్యాండ్ టర్న్ అవుట్. సింపుల్ డిటర్మినేషన్. So working principle ఏంటి? Works with a combination of points and crossings consist of a pair of points or switches, 4 leads. అంటే దీంట్లో ఏముంటాయి? పెయిర్ ఆఫ్ పాయింట్స్ ఆర్ స్విచెస్. మనకి పెయిర్స్ ఆఫ్ పాయింట్స్ ప్రతి దాంట్లో మనకి పెయిర్స్ గానే ఉంది. ఇక్కడైనా సరే 2 పెయిర్స్ ఉన్నాయి, ఇటు 2 పెయిర్స్, ఇక్కడైనా 2 పెయిర్స్. సో అలా పెయిర్ ఆఫ్ పాయింట్స్ అనేవి ఉంటాయి. అండ్ 4 లీడ్ రైల్స్. 4 లీడ్ రైల్స్ అంటే 1 2 3 4 మనకి 4 లీడ్ రైల్స్ అనేవి ఉన్నాయి. అవి మనకి ఏమేమి ఉన్నాయి అని తర్వాత 2 స్ట్రైట్ అండ్ 2 కర్వ్డ్ రైల్స్. ఆ 4 రైల్స్ లో 2 స్ట్రైట్ ఉన్నాయి, 2 కర్వ్డ్, 2 టైప్స్ ఉన్నాయి. 2 చెక్ రైల్స్. వీటిలో చెక్ రైల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చెక్ రైల్స్ అనేవి కూడా మనకి 2 ఉన్నాయి. అసలు ఏమేమి కాంపౌండ్స్ ఉన్నాయి మీకు బ్రీఫ్ గా గుర్తుండడానికి ఇది. చెక్ రైల్స్ 2 ఉంటాయి, ఇటొకటి ఇటొకటి. 2 చెక్ రైల్స్ అనేవి అవైలబిలిటీ ఉంటాయి. తర్వాత ఎ క్రాసింగ్. సో టోటల్లీ
ఏ క్రాసింగ్, ఇటు నుంచి మనం వెళ్ళే పాత్ లో ఏదో స్ట్రైట్ గానే వెళ్ళిపోవచ్చు లేదా క్రాసింగ్ తీసుకొని ఇటైనా డైవర్ట్ అవ్వచ్చు. సో ఏదైనా సరే ఒక క్రాసింగ్ అనేది ఉంది దీంట్లో. దీంట్లో ఏ పెయిర్ ఆఫ్ స్విచెస్ లో ఏమున్నాయి, కన్సిస్ట్ ఆఫ్ ఏ టంగ్ రైల్ అండ్ స్టాక్ రైల్. ఇక్కడ టంగ్ రైల్ అనేది ఉంది, టంగ్ రైల్ దీన్ని టంగ్ రైల్ అంటాము, దీన్ని స్టాక్ రైల్ స్ట్రైట్ ఉంది, స్టాక్ రైల్ అని పిలుస్తాం. 2 రైల్స్ ఉన్నాయి. తర్వాత టంగ్ రైల్ లో ఏముంది, ఎంట్రాప్డ్ విత్ టో అట్ వన్ ఎండ్ అండ్ హీల్ అట్ ది అదర్ ఎండ్. ఒక ఎండ్ లో టో ఉంది, ఒక ఎండ్ లో హీల్ ఉంది, 2 ఎండ్స్ ఉన్నాయి. తర్వాత ఫిక్స్డ్ ఎట్ హీల్ అండ్ మూవ్ అబౌట్ ఇట్స్ పాయింట్. సో హీల్ దగ్గర మనకి ఎక్కడైతే కనెక్టింగ్ అయ్యి టంగ్ రైల్ అనేది స్టిక్ ఆన్ అయింది దాన్ని మనం టంగ్ రైల్ అని పిలుస్తాం. సో డైవర్షన్ అనేది ఎటుంది, హీల్ రైల్ దగ్గర కిందకి డైవర్షన్ అయి ఉంది. ఇన్ వన్ పొజిషన్ ఇట్ లీవ్స్ ఏ గ్యాప్ విత్ అలైన్మెంట్ ఆర్ ఇన్ ది అదర్ పొజిషన్ సో ఫిట్స్ క్లోజ్లీ అగైనెస్ట్ అలైన్మెంట్. సో ఏంటిది, ఒక పొజిషన్ ఎఫ్ దగ్గర అది ఫిక్స్డ్ అయి ఉంది. సో ఎఫ్ దగ్గర ఫిక్స్డ్ గా ఉంది అండ్ ఇంకొకటి ఎక్కడ డి దగ్గర
ఓకే